అలా అండి అందరికీ. ట్రంప్ పూర్తిగా పిచ్చివాడైపోయారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2024 అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల కన్నా ముందు అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ చాలా వృద్ధుడైపోయారు. ఆయన మనుషులను గుర్తుపట్టట్లేదు. ఇలాంటి వ్యక్తి మళ్ళీ పోటీ చేస్తే అది తీవ్రస్థాయి పరిణామాలకు దారితీస్తుంది. ఇలాంటి వీక్ ప్రెసిడెంట్ ఉండకూడదు అని చెప్పేసి అప్పుడు రిపబ్లికన్స్ జో బిడెన్ని ఏదైతే పోటీ నుంచి అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల పోటీ నుంచి తప్పించుకునేలా చేశారు. కానీ ఆ ప్లేస్లోకి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చి పిచ్చివాడయ్యాడా అనే పరిస్థితులు అనేవి ఏర్పడుతున్నాయి అన్నమాట. ఎందుకు అంటే రీసెంట్గా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ముఖ్యంగా భారతదేశానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలు, పాకిస్తాన్ని చంకలో ఎత్తుకుంటున్న నిర్ణయాలు అనేవి అసలు భారతీయులకు అసలు మింగుపడట్లేదు అనమాట. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో మన భారతదేశం, మన త్రివిధ దళాలు చాలా చక్కగా పోరాడి పాకిస్తాన్ని ఇంకో 2-3 రోజుల్లో మట్టి కరిపిస్తామనే సమయానికి డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకొని నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆపరేషన్ సింధూర్ని ఆపింపజేశారనమాట. అర్థమైందంటే మనం మంచి స్థితిలో ఉన్నాం, పాకిస్తాన్ని వెంటనే భూస్థాపన చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకొని బ్లాక్మెయిలింగ్, మీరు గనక యుద్ధాన్ని ఆపకపోతే ఖచ్చితంగా టారిఫ్లు వేస్తాను అని బ్లాక్మెయిల్ చేసి యుద్ధాన్ని ఆపించారు. అంటే ఇక్కడ మనకి హెల్ప్ చేయాల్సింది పోయి పాకిస్తాన్కి హెల్ప్ చేస్తున్నారు అనమాట. అంటే మనం కోరుకున్నాం డొనాల్డ్ ట్రంప్ గెలవాలి, 2024 ప్రెసిడెంట్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ ఫ్రెండ్షిప్ మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి మన భారతదేశానికి ఏదో మంచి చేస్తారని చెప్పేసి మనం కోరుకున్నాం. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత మనకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోగా పాకిస్తాన్ అనుకూల నిర్ణయాలు, టారిఫ్ల విషయంలో కానీ ఆపరేషన్ సింధూర్ విషయంలో కానీ ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఒక మీడియా ప్రెస్ మీట్ని అడ్రస్ చేస్తూ ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఐ లవ్ పాకిస్తాన్ అటు ఇప్పుడు ఒక అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి ఒక టెర్రరిస్ట్ నేషన్, అర్థమైందా? పాకిస్తాన్ అనేది ఒక టెర్రరిస్ట్కి సంబంధించిన డెస్టినేషన్. అలాంటి దేశాన్ని పట్టుకొని ఐ లవ్ పాకిస్తాన్ అంటే ట్రంప్ ఏం మెసేజ్ ఇస్తుండో ప్రపంచానికి? అంటే మైండ్ ఏమైనా దొబ్బిందా? ఇది 2024 ఎన్నికల కన్నా ముందు జో బిడెన్కి మైండ్ దొబ్బింది అన్నారు కదా, సేమ్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి ఏమన్నా మైండ్ దొబ్బిందా అనే ఆ డౌట్ అయితే నాకైతే వస్తుందన్నమాట. ఒక రోగ్ నేషన్కి సంబంధించిన ఆర్మీ చిప్, పాకిస్తాన్ ఆర్మీ చిప్తో ప్రైవేట్ డిన్నర్ అంట. అంటే అసలు ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయనేది మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ప్రపంచంలో 4 పెద్ద ఆర్థిక వ్యవస్థ, మరి ఇంకొక 5-6 సంవత్సరాలు పోతే మన యొక్క కెపాసిటీ అనేది డెవలప్ చెందిన దేశాలు కూడా అందుకోవడం కష్టం. అంత డెవలపింగ్ నేషన్కి వ్యతిరేకంగా ఉన్న ఆర్మీ చీఫ్తో డొనాల్డ్ ట్రంప్ ప్రైవేట్ డిన్నర్, పైగా ఐ లవ్ పాకిస్తాన్, మన శత్రు దేశాన్ని ఐ లవ్ పాకిస్తాన్ అంటాడు. అంటే దీన్ని మనం ఎలా జీర్ణించుకోవాలి? అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే మనం గెలవాలని కోరుకొని మన వ్యతిరేక దేశానికి, అది కూడా మన ఉత్తరప్రదేశ్లో ఉన్నంత దేశం కూడా కాదు ఆ పాకిస్తాన్, ఒక బుడ్డ దేశం, ఆర్మీ పరంగా మనం దాని కెపాసిటీ అనేది మొన్నే బయటపెట్టాం. అంత రోగ్ నేషన్తో ఐ లవ్ పాకిస్తాన్ అంటాం అనేది ఒక రకంగా భారతీయులకైతే తీవ్రస్థాయి కోపాన్ని తెప్పించింది. ఆ విషయం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే పాకిస్తాన్ ఏదో ముందు పెట్టింది ట్రంప్కి, అందుకోసం అలా మారిపోయిండు అని చెప్పేసి అంటున్నారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ యొక్క మైండ్ కూడా దుబ్బిందనే వాదనను కూడా చాలామంది ముందుకు తీసుకొస్తున్నారు అనమాట. ఏదేమైనా కానీ ఇలా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అనేవి ఒక రకంగా భారత్కి వెన్నుపోటు నిర్ణయాలుగా మారిపోయినాయి అన్నమాట. ఈ యొక్క అంశాల మీద మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఇక్కడ వరకు చూసారనుకోండి, ఎంతో కొంత మీకు వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి.